అధికారం చేతుల్లో ఉంటే ఎంతకైనా తెగించొచ్చు అన్నట్లు వ్యవహరించారు బీఆర్ఎస్ నాయకులు. ప్రతి పథకంలో ప్రాజెక్టుల్లో అవినీతి బయటకొస్తుండగా ఇప్పుడు పార్టీ పేరుతో తీసుకున్న స్థలాల కబ్జా బాగోతం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు 28 నూతన జిల్లాలకు పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంది గులాబీ పార్టీ. కోట్ల విలువ చేసే భూములను ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేశారు. హన్మకొండలో అయితే ఏకంగా పార్కునే కబ్జా చేసి పార్టీ ఆఫీస్ కట్టుకోవడం వివాదాస్పదంగా మారింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు స్థలాల కేటాయింపు కోసం గత కేసీఆర్ సర్కార్ 2018 ఆగస్టులో జీవో జారీ చేసింది. 1987 సంవత్సరంలో జారీ చేసిన జీవో 826 నిబంధనలను కాదని నూతన జీవో 168ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ సర్కార్. అప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు తమ పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వానికి వినతులు సమర్పించి ఉన్నారు. కానీ కేసీఆర్ సర్కార్ ఆగమేఘాల మీద బీఆర్ఎస్ పార్టీ కోసం 28 జిల్లాల కేంద్రాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి ఇవ్వాలని సీసీఎల్ఏకు ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్ సర్కారులో అధికారులు కూడా నిబంధనలు వదిలి అప్పటి ప్రభుత్వం చెప్పినట్లు తలూపారు. అందులో భాగంగానే సీసీఎల్ఏ నుండి కలెక్టర్లకు, కలెక్టర్ల నుండి ఆర్డీఓలు, తహసీల్దార్లకు ఆదేశాలు వచ్చాయి. అయితే కొన్ని చోట్ల తహసీల్దార్లు పంచనామా నిర్వహించి సర్వే ప్రకారం స్థలాలను అప్పగించగా చాలా చోట్ల నచ్చిన స్థలాలను బీఆర్ఎస్ నేతలు ఎంపిక చేసుకుని జిల్లా కార్యాలయాలు నిర్మించుకున్నారు. హనుమకొండ, జనగామ జిల్లాలో నిర్మించిన కార్యాలయాలకు పంచనామాలు కూడా లేకుండానే స్థలాలు ఆక్రమించారు. భవనాల నిర్మాణాలకు సైతం అధికారుల అనుమతులు లేవు. ఇక హనుమకొండ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం స్థలం విషయంలో వివాదం రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. పార్కు స్థలాన్ని తిరిగి తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. హనుమకొండ జిల్లాలోని బాలసముద్రంలో పబ్లిక్ పార్కు స్థలాన్ని ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించారు. రెవెన్యూ అధికారుల పంచనామా లేకుండానే ప్రైమ్ లొకేషన్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేయడమే కాకుండా జీవో నిబంధనలకు విరుద్ధంగా ఎకరం స్థలం కంటే ఎక్కువగా భూమిని కబ్జా చేసేశారు. అయితే కార్యాలయ నిర్మాణ సమయంలో అడ్డు చెప్పిన స్థానికులను అధికార బలాన్ని ఉపయోగించి బెదిరించారంట. ఇంటి నిర్మాణ అనుమతులు లేకున్నా విద్యుత్ కనెక్షన్ సైతం తీసుకొని కబ్జా స్థలంలో పాతుకుపోయారు. బాలసముద్రంలోనే పార్కు స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని, పార్టీ కార్యాలయం కోసం మరోచోట స్థలం ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భూమి కేటాయించకుండానే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేశారని, పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని డిమాండ్ చేశారు. 28 జిల్లాలకు ఎకరం చొప్పున ల్యాండ్ కేటాయిస్తూ జీవో ఇచ్చింది. నేను అన్ని పార్టీలకు ఇయ్యమని చెప్పి ప్రజాసేవకం పెట్టిందని మేము అందరం అప్లై చేసినాం. అప్లై చేస్తే అక్లాన్మెంట్ ఇచ్చింది తప్ప మాకు ల్యాండ్ ఏ పార్టీకి ఇయ్యలే, ఒక బీఆర్ఎస్ పార్టీకి తప్ప. వాళ్ళకు ప్రతి జిల్లాల ఎకరం అన్న కాడ ఎకరంన్నర కబ్జాలు పెట్టటాలు, టీవీ ఛానళ్ళు, పేపర్లు. పార్టీ కార్యాలయాలు అనేది ప్రజాసేవకు చేయడానికి కార్యాలయాలకు ఇవ్వవలసిందే. వాటిని మేము సమర్థిస్తున్నాం. మేము వాళ్ళ తీరుగా ఒక పార్టీకే ఇచ్చుకొని ఇంకో పార్టీకి ఇవ్వకుండా ఇంట్లో కూర్చోలే. జూబ్లీస్ లాంటి దాంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వాళ్ళకి పార్టీకి చాలని కట్టినరు. ఇక్కడి వరకు ఓకే. 7వ నెంబర్ది వాళ్ళు స్వయాన పెట్టినరు. ఏమని లెటరు, మాకు ఈ జాగా వద్దు, ప్రెస్ క్లబ్ బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇచ్చింది జాగా. అన్ని అనుమతులు తీసుకొని పార్టీ కార్యాలయం నిర్మించామని, కానీ కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని మాజీ ఎమ్మెల్యే, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు వినయ్ భాస్కర్ ఆరోపిస్తున్నారు. తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చాలని చూస్తే ఎంతకైనా తెగిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. నేను తీసుకున్నది కాదు, మా కలెక్టర్ అప్పుడున్నటువంటి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినాం. ఒకవేళ కాకుంటే మీరు చేయండి, మేము ఖచ్చితంగా మాకున్నటువంటి సోర్స్కు, మాకు డిప్యూటీ కమిషనర్కు నువ్వు చెప్పినావు, ఆర్డీఓతో నువ్వు ప్రెజర్ చేయించినావు, మాకు నోటీస్ ఇచ్చిండు, మేము కూడా సమాధానం చెప్పినాం. అంతేగాని ఇది వ్యక్తిగతంగా పోవాలంటే మేము కూడా సిద్ధమే. ఈరోజు ఎవరు అవినీతి చేసిండ్రు, ఎవరు ఎన్ని కబ్జాలు చేసిండ్రు ప్రజలకు తెలుసు. సరైన సమయంలో అన్నీ తీస్తాం, వెనుక పోయేది లేదు. కాకపోతే నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తా కాబట్టి, ప్రజల తీర్పును గౌరవిస్తా కాబట్టి నీ గెలుపుకు కూడా నేను స్వాగతించిన. అంతేగాని వ్యక్తిగత చేస్తే ఎవరు ఇక్కడ ఏం తక్కువ లేదు, దేనికంటే దాన్ని చూసుకుందాం. 10 ఏళ్లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుతిన్న బీఆర్ఎస్ పార్టీకి
ప్రజల్లో స్థానం లేదని ఉద్యమకారుడు ప్రొఫెసర్ వెంకటనారాయణ మండిపడుతున్నారు. పార్కు స్థలం కబ్జా చేసి కట్టిన హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చడానికి కాంగ్రెస్ సర్కారు ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే పార్టీ కబ్జా చేసిన స్థలాన్ని ప్రజా అవసరాల కోసం కమ్యూనిటీ భవనంగా వాడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆవేపుగా చర్యలు తీసుకోకుంటే ఉద్యమకారులతో కలిసి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ భవనాన్ని కూల్చేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ అనేది సాధించడానికి కేసీఆర్ ఒక మనసులో ఒకటి పెట్టుకొని తెలంగాణ కోసం మొదలుపెట్టిండు. ఏంటిదంటే రాయలసీమ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణను అనేక రకాలుగా దోసుకున్నారని అప్పుడు నువ్వు అన్నావు. అంటే మీ లక్ష్యం కూడా దోసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని ఇప్పుడు మనకు ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే తెలంగాణను అన్ని రంగాల్లో కూడా అన్యాయం చేసినావు. అది ప్రజలు అర్థం చేసుకోవడానికి ఒక 10 ఏళ్ళు పట్టింది. మరి ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే 33 జిల్లాలు చేసి, రాజకీయ చైతన్యం లేకుండా చేసి, వరంగల్ జిల్లాను 6 జిల్లాలు చేసి, ఏ ఒక్క జిల్లాను కూడా 3 లేదా 4 జిల్లాలకు పెంచలేదు. కానీ వరంగల్ మాత్రం పనికి రావద్దు. ఇది రాజకీయంగా చైతన్యం ఉన్న జిల్లా. ఎప్పటికైనా నా సామాజిక వర్గానికి, నాకు ఇది చాలా పెనుముప్పు అనుకొని నీ సామాజిక వర్గాన్ని, నీ కుటుంబాన్ని పెంచడానికే వరంగల్ను 6 ముక్కలు చేసినావు. అధికారంలో ఉన్న నేతలు చెప్పినట్లు విని నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ గెజిటెడ్ అధికారి ఫోరం ఫర్ బెటర్ వరంగల్ పుల్లూరు సుధాకర్ కోరుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు నడుచుకుంటే భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగవని చెబుతున్నారు. పార్కు స్థలంలో కట్టిన పార్టీ కార్యాలయాన్ని కూల్చి తిరిగి పార్కు అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. హన్మకొండలో ఒకప్పుడు దాదాపు 20 ఏళ్ల క్రితం కనుక మనం చూసినట్టయితే ప్రభుత్వ స్థలాలు చాలా విపరీతంగా అధికంగా ఉండేవి. మనం చూసినట్టయితే ఒకప్పుడు దాదాపు 20 ఏళ్ల క్రితం పెట్రోల్ పంపు నుంచి మొదలు పెడితే కాజీపేట వరకు మొత్తం ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ స్థలాలే ఉండేవి. అంటే కొన్ని వేల గజాల విస్తీర్ణంలో ప్రభుత్వ స్థలాలు, ఇవే కాకుండా ఆలయ భూములు, ఇవే కాకుండా చెరువులు, కుంటల్లో, శిఖం భూముల్లో నిర్మించిన ఇప్పుడు ఆక్రమిత నిర్మాణాలు ఉన్న ప్రాంతాలు కూడా ప్రభుత్వానికి చెందినవే. కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూములు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే హన్మకొండ ప్రాంతంలో ముఖ్యంగా, ఎందుకంటే హన్మకొండ దినదిన అభివృద్ధి చెందుతున్నది. విద్యకు, వైద్యం కోసం దాదాపు అనేక గ్రామాల నుంచి హన్మకొండ ప్రాంతాన్ని వలస వస్తున్నారు. హన్మకొండ నగరం విస్తృతి చెందుతున్నది. హన్మకొండ నగరం రోజుకు విస్తరిస్తున్నది కాబట్టి మనకు రియల్ ఎస్టేట్ అనేది అభివృద్ధి ఇక్కడ బాగా చెందుతున్నది. రియల్ ఎస్టేట్ను దృష్టిలో పెట్టుకొని కొంతమంది ముఖ్యంగా రాజకీయ వర్గాలకు చెందిన వ్యక్తులు ఎక్కువ ప్రభుత్వ స్థలాల మీద కన్నేసి చాలా చోట్ల ఆక్రమణలు చేయడం జరిగింది. పార్కు స్థలాలను ఏ విధంగానూ ప్రభుత్వాలు ఉపయోగించుకోకూడదని అత్యున్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో తీర్పులు ఇచ్చింది. అయినా నిబంధనలు తుంగలో తొక్కి బీఆర్ఎస్ సర్కార్ పార్టీ కార్యాలయాల నిర్మాణం చేసింది. అయితే వాటిని ప్రజాభిష్టం మేరకు తిరిగి తీసుకొని కమ్యూనిటీ అవసరాల కోసం వాడాలని డిమాండ్ మాత్రం తీవ్రంగా పెరుగుతోంది. మరి కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తుందో వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.